నమస్తే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఇటలీలో వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీకి అయితే వచ్చాను. సిటీ ఏంటంటే సొరెంటో అంటారు అనమాట. ఈ సిటీ లెమన్స్కి చాలా ఫేమస్. ఇప్పుడు ఈ సిటీ చాలా టూరిజంస్కి గట్రా చాలా ఫేమస్ అనమాట. మోస్ట్లీ ఇటాలియన్ పీపుల్ సమ్మర్కి ఇక్కడికి వస్తుంటారు అనమాట. సో సరదాగా సిటీ మొత్తాన్ని మీకు చూపిస్తాను. ఈ సిటీ అనేది చాలా ఫేమస్. మీరు ఇప్పుడు గూగుల్లోని గట లెమన్ సిటీ ఇన్ ఇటలీ అని కొడితే వస్తుంది అనమాట. ఈ సిటీ పేరు, దీని సిటీ పేరు సొరెంటో. దీని పేరు ఇది లెమన్స్కి చాలా ఫేమస్ అనమాట. మీరు ఎక్కడ చూసినా మీకు లెమన్ ట్రీస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని సొరెంటో అంటారు, ఈ సిటీ పేరు. సిటీలోకి మామూలుగా వెళ్ళి మొత్తం మీకు చూపిస్తాను. సిటీ అయితే చాలా బాగుంటుంది. సమ్మర్కి పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. ఇది మొత్తం మెడిటేరియన్ సీ లెవెల్ పైన అయితే ఈ సిటీ అయితే ఉంటుంది అన్నమాట. సరదాగా సిటీ తాలూకా స్నీక్ పిక్ ఒకటి మీకు చూపిస్తాను. ఇది సిటీ అయితే మామూలుగా ఇంకా ముందుకి వెళ్దాము. ఈ సిటీ సరదాగా వాక్ అరౌండ్ అయితే చేద్దాము. ఈ సిటీ చుట్టూ వాక్ అరౌండ్ చేసి ఈ సిటీ ఎలాగుంది ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ మీకు చెప్తాను అన్నమాట. ఆల్రెడీ ఇటలీలో అయితే సమ్మర్ మొదలైంది కదా. సో ఇంకా యూరోప్ నుంచి, అదర్ వరల్డ్ నుంచి గట్రా జనాలు అయితే చాలా ఎక్కువ మంది వస్తుంటారు ఇక్కడికి. ఈ సిటీని వైబ్ని గట్రా ఎంజాయ్ చేయడానికి. చూసారు కదా ఇప్పుడు ఈ రోడ్డు మీద ఇవన్నీ మనం ఈ ట్రీస్ అన్నీ చూస్తున్నాం కదా. ఈ ట్రీస్ అన్నీ ప్యూర్ లెమన్ ట్రీస్ అన్నమాట. ఇక్కడ లెమన్ అండ్ ఆరెంజెస్కి సిటీ చాలా ఫేమస్ అన్నమాట. మొత్తం చూసారు కదా, మొత్తం చాలా ఎక్కువ మంది టూరిస్టులు అయితే ఉన్నారు ఇక్కడ. ఫుట్పాత్ మీద నడడానికి కూడా అసలు ఖాళీ లేదు. చాలా ఎక్కువ మంది ఉన్నారు టూరిస్టులు అయితే. మొత్తం That would stink up your whole, yeah. Because my brother in high school, whenever they graduated high school, they were like much best friends. లక్కీగా ఈ సిటీ అనేది నాపోలీకి చాలా దగ్గరలో ఉండడం వల్ల మేము ఎప్పుడైనా హాలిడే గట్టా ఇక్కడ స్పెండ్ చేయాలంటే ఈజీగా వస్తుంటాం అన్నమాట. చూసినట్టయితే ఇవన్నీ నా లెమన్ ట్రీస్ అని చూడండి. మొత్తం సొరెంటో అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి. క్యాప్ మీద చూడండి, సొరెంటో అని ఇవన్నీ ఉన్నాయి. మొత్తం సిటీ అంతా ఫుల్ లెమన్స్తోనే అయితే ఫిల్ అయి ఉంటుంది. ఇక్కడ లెమన్ తాలూకా డ్రింక్స్ గట్రా తయారు చేస్తూ వరల్డ్ అంతా అమ్ముతూ ఉంటారు అన్నమాట. హాలిడేని మంచిగా స్పెండ్ చేయాలి ట్రావెల్లోని అనుకుంటే మాత్రం ఇటలీ అయితే నేనైతే టాప్ ప్రియారిటీ అని చెప్పొచ్చు అనమాట. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అసలు ఇటలీ. చూసారు కదా ఆ లెమన్ ట్రీస్ గట్రా ఫుల్గా ఉన్నాయి లెమన్స్. మీకు పర్ఫెక్ట్ లెమన్ని చూపిస్తున్నానండి. ఇప్పుడు చూడండి ఈ ట్రీకి అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా కొద్దిగా సీజన్ వస్తుంది కదా, సమ్మర్ వచ్చినప్పుడు ఇంకా ఎక్స్ట్రాడినరీగా సిటీ అంతా లెమన్స్తో నిండిపోద్ది అనమాట ఫుల్గా. ఎక్కడ మీరు ఈ సిటీలో ఎక్కడ ఏ చెట్టు చూసినా అది లెమన్స్ తాలూకు ఇదే చెట్టే ఉంటుంది.
చూడండి, ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు వన్ ఆఫ్ ద ఫేమస్ రోడ్ అనమాట. ఇటలీలో వన్ ఆఫ్ ద ఫేమస్ రోడ్స్ ఇది. సొరెంటో అంటే ఎవరికైనా ఈ రోడ్డే గుర్తొస్తుంది. అక్కడ చూడండి సీ షోర్ ఉంది, మొత్తం గ్రీనరీగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. సిటీలోకి అయితే వెళ్దాం పదండి, వెళ్తూ మాట్లాడుకుందాం, మొత్తం మీకు చూపిస్తాను. సిటీ అంతా మొత్తం టూరిస్టులే విచ్చలవిడిగా ఉన్నారు. ఒక్కసారి సిటీని అయితే చూడండి, ఆ బ్యూటిఫుల్ బిల్డింగ్స్తోని గట్రా ఎంత బాగుందో. సమ్మర్కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇదైతే. ఇప్పుడైతే డేసీ స్ట్రీట్లోకి వెళ్దాం. ఈ స్ట్రీట్ అంతా సొరెంటో ఫేమస్ ఆల్కహాల్స్ అండ్ ఇవన్నీ అమ్ముతుంటారు. ఇది చూడండి ఆర్ట్. చూసారా, ఎక్కడ చూసినా నిమ్మకాయలే ఉంటాయి అన్నమాట, లెమన్స్. కిచెన్ ఒకటి €4 అంటది. ఫుల్గా జనాలు అయితే ఉన్నారు. ఇవి పాస్తాస్ అన్నమాట. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ పాస్తాస్ ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట. ఇది చూసారు కదా, ఇది ఆల్కహాల్. దీని పేరు ఏంటంటే లెమన్చెల్లో. ఇది ఏంటంటే ఒట్టి సొరెంటోలోనే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదన్నమాట ఈ లెమన్చెల్లో అనేది. ఇది వీళ్ళు తయారు చేసిన డ్రింక్ అనమాట. ఇందులోని ఆల్కహాల్ ఉంటుంది, బట్ లెమన్ టేస్ట్ ఉంటుంది ఆల్కహాల్ అనేది. No, 7,7, scusa. ఈ స్ట్రీట్స్ అన్నీ ఎక్స్ట్రాడినరీ షాపింగే అనమాట. చూడండి, ఎక్కడ కూడా మొత్తం లెమన్చెల్లోలే ఉన్నాయి. ఇవన్నీ నా గిఫ్ట్ కింద గట్ట ఇవ్వాలంటే ఇలాగనమాట. చూసారు కదా, ఒకటి €3.9. ఇది సెంటు గట్ట కాదు, ఇది ఏంటంటే ఆల్కహాల్ అనమాట. లెమన్ ఆల్కహాల్. లెమన్ అంటే లెమన్చెల్లో అని. చూసారు కదా, ఇదంతా ఆల్కహాల్ స్టోరే. ఇది ఓన్లీ సొరెంటోలోనే చాలా ప్యూర్ హ్యాండ్ మేడ్ లెమన్చెల్లో అనేది దొరుకుతుంది అనమాట. ఇటాలియన్ రోడ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి. ఇదిగోండి, ఇవి సొరెంటోలో పండిన నిమ్మకాయలు. ఇది కూడా లెమనే. ఇది ఆరెంజ్ లాగా ఉన్నది, కానీ ఆరెంజ్ కాదు, అది కూడా. మొత్తం చూసారు కదా, €5, €4 అలాగ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఐస్ క్రీమ్లు అన్నీ లెమన్ వేనే. లెమన్ ఐస్ క్రీమ్స్ గట్రా ఉన్నాయి. లెమన్, చాక్లెట్, బనానా, స్ట్రాబెర్రీ. చూసారా, లెమన్చెల్లో ఐస్ క్రీమ్. లెమన్చెల్లో ఇవి చూడండి, లెమన్ చాక్లెట్స్ అనమాట. ఇక్కడ సొరెంటో లెమన్తోనే తయారు చేస్తారు చాక్లెట్ని.
ఇక్కడ చూసారా క్లాక్ టవర్ అయితే ఉంది. మొత్తం క్లాక్ టవరు. చూడండి జనాలు అయితే ఘోరంగా ఉన్నారు. అసలు సమ్మర్ వచ్చిందనమాట ఇటలీలోని. అంటే ఇండియా కన్నా కొంచెం లేట్గా వస్తుంది సమ్మర్ ఇక్కడ. సో ఈ జూన్ మే నుంచి ఇక్కడ నార్మల్గా టెంపరేచర్ రైజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో సమ్మర్ని బాగా వీళ్ళకి ఎప్పుడున్నా చలి లేకపోతే వర్షం ఉంటుంది కదా. సో వీళ్ళేమో సన్ కోసం వెయిట్ చేస్తారు. సన్ పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు ఇంకా వీళ్ళు ఇలాగ హాలిడేస్కి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళే కాదు, చాలా యూరోప్ నుండి గట వివిధ దేశాల నుండి అయితే జనాలు అయితే వస్తుంటారు అనమాట. చూడండి వీళ్ళు టూర్ గైడ్లు అనమాట. నేను అలాగా నడుస్తుంటాను ఏం మాట్లాడకుండా. చూడండి బాగా బాగుంటుంది సిటీ అయితే బాగుంటుంది. మాకు ఎప్పుడు వీకెండ్స్ అప్పుడు గట్ట బోర్ కొట్టినా ఇక్కడికి వస్తుంటాం. ఇక్కడ మంచి సముద్రం గట్ట బాగుంటుంది అనమాట. చాలా నీలం రంగులోని గట్ట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇటలీలో వన్ ఆఫ్ ద ఫేమస్ పాస్తా ఉంటుంది అనమాట, నొక్కి అని. అది ఆ పాస్తా అనేది ఏంటంటే ఓన్లీ సొరెంటోలోనే దొరుకుతుంది అనమాట. అంటే ఒరిజినల్గా ఇక్కడే పుట్టింది, నొక్కి అల్లా సొరెంటీనా అని చెప్పి. బాగుంటుంది ఆ పాస్తా కూడా. నేను తిన్నా ఒకసారి ఇక్కడే. స్టార్టింగ్లో ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పాస్తా తిన్నాను అనమాట. చాలా బాగుంటుంది ఆ పాస్తా. అంటే ఫుల్ టమాటో అండ్ చీజ్ వేసి చేస్తారనమాట ఆ పాస్తాని. ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చాము. బాగా వేడేస్తుంది, ఏదో ఒకటి తిందామని ఇక్కడది. ఒక కోన్ అయితే తీసుకున్నాను, €4. €4. And this one. No, mo cambiamo come ieri. Grazie. Allora cambiamo con altra volta mettiamo là. Extraordinary aslo. Extraordinary view. ఐస్ క్రీమ్ చూడండి మొత్తం తిని. ఇట్లీలో ఐస్ క్రీమ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఇండియాలో కూడా బాగుంటాయి, బట్ ఇండియాలో కంపెనీ బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్ బాగుంటాయి. ఇక్కడ ఏంటంటే నార్మల్ కఫెటేరియాలో చేసిన ఐస్ క్రీమ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అన్నమాట. పళ్ళు చెదిరిపోతాయి. స్కై కన్నా బ్లూగా ఉన్న ఆకాశం, కొండలు, ఇవన్నీ. మొన్న లాస్ట్ టైము ట్రెక్ చేశాను కదా, ఆ కొండలు అవే. అందులోనే ఇది ఇంకో సిటీ అన్నమాట. సూపర్గా అయితే ఉంది. అక్కడ అది ఉంది కదా, అది నేపిల్స్, వెసూవియస్.
సూపర్గా ఉంది అసలు. అందుకే నాకు నేపిల్స్ బాగా నచ్చింది. ఇలాంటి బ్లూ సీస్ గట్రా ఉంటాయి అన్నమాట. సమ్మర్ వస్తే ఇంక అందరూ రచ్చ చేస్తారు. అవసరం అసలు ఎక్స్ట్రాడినరీ. చూసారా ఇవేంటనుకున్నాం? హోటల్స్ ఇవి. అంటే మన సినిమాల్లో గట్టి చూస్తే నార్మల్గా అలాంటి ప్లేస్లో కూర్చొని భోజనం గట్టి చేస్తుంటారు ఫ్యాన్సీగా. ఏంటంటే వెనక్కి బీచ్ గట్ట ఉంటుంది, బీచ్ పైన ఉన్నట్టు అలాగనమాట. ఇది బాగుంది, మంచి టూరిజం మీద బాగా డిపెండ్ ఇది. మామూలుగా ఒక మంచి వ్యూ పాయింట్ ఉందన్నమాట. స్నానం చేయడానికి అయితే మామూలుగా వెళ్తున్నాము. వాటర్ అయితే చల్లగానే ఉంటుంది, బట్ ఈ రోడ్డు చూడండి ఎలాగుందో. భలే ఉంది, ఏదో సినిమాల్లో చూసినట్టుంది. ఇట్లీ సీనరీస్కి తోపు అన్నమాట. ఇది కూడా ఒక స్మాల్ ట్రెక్కింగ్ లాంటిదే, బట్ చాలా పెద్దదైతే కాదు. 2 kilometers ట్రెక్ అంతే. ట్రెక్ ఇన్ ద సెన్స్ ఇలాంటి పాత్లోని నడవాలన్నమాట. ముందు పాత అంతా ఫుల్గా ఎండ ఎక్కువ ఉంది, సో ఇందులో అంత ఎక్కువ ఎండ లేదు, సో అందుకే. సూపర్గా ఉంది కదా, చూసారు కదా ఎలా ఉందో అసలు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇది చూడండి ఇంకా సూపర్. బాగుంది. ఎండ అయితే గట్టిగా కొడుతుంది మొహానికి. ఫుల్గా రోడ్ అయితే చాలా స్లిప్పరీగా ఉందన్నమాట. చాలా అసలు ఎత్తు దిగుల్లో ఉన్నాయి. అక్కడ చూసారు కదా సీ కనిపిస్తుంది, ఇంకా బాగుంటుంది అన్నమాట వ్యూ. వెళ్తున్న కొద్దీ చూపిస్తా. ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో. కొండ మీద నుండి కిందకైతే వచ్చాము. చూస్తుంటారు కదా మొత్తం గ్రీనరీతో భలేగా ఉంది అసలు. ఆ సీ సౌండ్ అయితే సూపర్ అసలు. ఇది పర్ఫెక్ట్ థింగ్. బట్
పాత్ ఆఫ్ గాడ్స్ పాత్ కన్నా ఇదైతే కొంచెం బాగానే ఉంది. Ho detto di avviarsi a Giorgio, c'ha l'ansia che non trova la macchina. ఇది వ్యూ అయితే. వాటర్ చూసారా, ఇన్విజిబుల్ వాటర్. ఇక్కడ ఇంకొక వ్యూ ఉంది. ఇంత ట్రెక్ చేసినందుకు ఇప్పుడైతే మన తేజకి స్నానం చేయాలందంట. సో ఆ కిందకి వెళ్తున్నాం. చూసారు కదా, వరల్డ్ ఎడ్జ్ లాగా ఉంది. ఇది కూడా సూపర్గా ఉంది అసలు. చూడండి, ఆ వెనక్కంతా ఫుల్ వాటర్గా భలేగా ఉంది. ఫక్, చూసారా ఎంత డౌన్గా ఉందో మెట్లు గట. అమ్మో, చాలా ఇదిగా ఉంది అసలు. చూసారా, ఇది ద మెయిన్ ప్లేస్ టు స్విమ్ అండ్ చాలా బాగుంది. కాకపోతే బాగా కిందకు ఉంది అండ్ కరువుడిగా ఉంది. ఇది పైనుండి గట్ట ఎలా దూకుతుండ్రు వస్తే అసలు మంచిగా చేస్తండు. చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది అసలు. ఎలాగ చేస్తుండో తెలియదు. చూడండి, ఇది మెయిన్. అసలు ఎంత ట్రెక్ చేసి ఇక్కడ వరకు రావడం అయితే చాలా వర్త్ అసలు. ఎక్స్ట్రాడినరీ. మెయిన్లీ ఇది దాటితే మెయిన్ సీ అనమాట. అదంతా ఆ పాయింట్ వరకు అయితే వెళ్ళొచ్చు. మిగతాదంతా స్విమ్మింగ్ రావాలి ఫుల్గా. ఇంకా చాలా దిగాలి సన్ను. ఇక్కడ 9 అయినా సన్సెట్ అవ్వదు. బట్ ఇదే మ్యాక్సిమం ఫైనల్ షాట్. చూడండి, సీ గట టాప్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది మొత్తం. అవసరం అసలు. ఇదైతే మన డెస్టినేషన్ ప్లేస్ ఫైనల్ వ్యూ. లాస్ట్ టైం మళ్ళీ తర్వాత వెళ్తాం. బట్ బాగుంది, వాటర్ చాలా కూల్గా ఉన్నా చాలా బాగుంది. అందరూ మంచిగా చిల్లింగ్గా తింటారు అనమాట. వెలుగులతో వెలిగిపోతుంది. హైకింగ్ అయిపోయింది. మళ్ళీ సొరంటోకి వచ్చాము. సొరంటో నుండి డైరెక్ట్గా నేపిల్స్కి అయితే మళ్ళీ మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఛానల్కి న్యూ అయితే కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను అడ్వెంచర్ ట్రావెల్ బ్లాగ్స్ చేసుకుంటాను. సిటీ ఆఫ్ లెమన్స్ నైట్ వ్యూని ఎలా చూడండి. నేను నార్మల్గా నడుచుకొని వెళ్తాను. యాక్చువల్గా అంత ఎక్కువ ఏమి వాయిస్ ఓవర్ ఇవ్వను.
టైం ఇప్పుడు 9 అయింది, ఇంకా చీకటి అవ్వలేదు చూడండి. ఇంకా జనాలు ఇది తగ్గలేదు ఇక్కడ. టూరిస్ట్ టైం కాబట్టి చాలా ఎక్కువ, అసలు టూరిస్టుల దగ్గర లూట్ చేసేస్తుండ్రు ఓవర్ ప్రైస్డ్తో అన్నీ. సముద్రాన్ని చూపిస్తా. Stavo eliminando tra... ఇదంతా మార్నింగ్ మనం వచ్చిన ప్లేసే, జస్ట్ నైట్ వ్యూ ఈ విధంగా ఉండబోతుంది అని చెప్పి చూపిస్తాను అంతే. ఇదంతా మార్నింగ్ మనం వచ్చాం ఈ ప్లేస్కి. ఉంటాడా ఉంటాడా మన లాస్ట్ టైం సిటీని చూపిస్తాను. సో ఇది మన సొరెంటో వ్లాగ్ అన్నమాట. ఛానల్ని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.